అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 2025 టెట్ ఎగ్జామ్ డిసెంబర్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చిన టోటల్ బయాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి వచ్చినటువంటి టోటల్ బిట్స్ అనేవి అన్ని సెషన్స్లో వచ్చినటువంటి బిట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇవి మనకి 300+ ఉన్నాయి. ఒకసారి చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అనమాట ఇది. ఫస్ట్ బిట్ కనుక ఒకసారి మనం చూస్తే, క్రింది వానిలో ఖనిజ ఆమ్లము ఏది? క్రింది వానిలో ఖనిజ ఆమ్లము ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లం ఈజ్ ద రైట్ ఆన్సర్. సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఒక గోళాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం అనేది 30 సెంటీమీటర్లు అయితే ఆ దర్పణం యొక్క నాభ్యంతరం ఎంత? ఇక్కడ మనకి సింపుల్ ఫార్ములా ఏంటంటే r/2. నాభ్యంతరానికి సూత్రం ఏంటంటే r/2. అంటే ఇక్కడ మనకి 30/2 వేసుకుంటే మనకి 15 వస్తుంది కదా. 15 ఈజ్ ద రైట్ ఆన్సర్. నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుంది. కెల్విన్ స్కేలులో నీటి యొక్క బాష్పీభవన స్థానం ఎంత? కెల్విన్ స్కేల్లో చేయాలంటే ఏం చేస్తాం, దానికి మనం 273 అనేటటువంటిది యాడ్ చేయాలన్నమాట. ఈ 100కి సెల్సియస్కి కెల్విన్ కావాలి అంటే 273 అనేటటువంటిది మనం యాడ్ చేస్తే వచ్చేది మనకి కెల్విన్ అనమాట. నెక్స్ట్ వన్, మెరుపులు సంభవించినప్పుడు మేఘపు దిగువన అంచు మరియు భూమి ఉపరితలం వద్ద పోగయ్యేటటువంటి విద్యుత్ ఆవేశాల స్వభావాలు వరుసగా ఎలాంటి వస్తాయంటే రుణ ప్లస్ ధన. రుణ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ ధన వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పును గురించి సరియైన వాక్యాలు ఏమిటి? వాతావరణ మార్పు గురించి సరియైన వాక్యాలు ఏమిటి? ఇక్కడ చూస్తే మానవుని విచక్షణారహితమైనటువంటి చర్యలు వాతావరణ మార్పులకు కారణమవుతాయి. వాతావరణ మార్పు కారణంగా అకాల వర్షాలు, కరువులు పరిస్థితులు సంభవిస్తాయి. రోజువారీ వాతావరణ పరిస్థితుల్లో కలిగే మార్పుల్ని క్లైమేట్ అంటారు. చూడండి, రోజువారీ వాతావరణ పరిస్థితుల్లో కలిగి వచ్చేటటువంటి మార్పుల్ని మనం క్లైమేట్ అని అనరు. అది స్థిరంగా ఉంటుందన్నమాట క్లైమేట్ అనేది. సో గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణతను మరియు ఆమ్ల వర్షాలు వాతావరణ మార్పు యొక్క పర్యవసానాలు. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికమును ఎంచుకోండి. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే మనకి ఆన్సర్ 2 కూడా రైట్ ఆన్సర్సేనండి. కేంద్రకంలో ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచార వనరు ఏది అంటే DNA. సమాచార వనరు మార్చితే విభిన్నమైనటువంటి శరీరాకృతల నిర్మాణం జరుగుతుంది. సో 2 కూడా రైట్ ఆన్సర్. బోత్ ఆర్ ట్రూ. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే కాండము బలంగా మారితే అది మ్రాను అవుతుంది. బలమైన మ్రాను అనేది యాంత్రిక బలాన్ని మాత్రమే ఇస్తుంది అనేది రాంగ్. ఇక్కడ ఏ కరెక్ట్గానే ఉంది, కానీ బి అనేది కరెక్ట్గా లేదు. బలమైన మ్రాను యాంత్రిక బలాన్ని ఇస్తుంది అనేది యాంత్రిక బలాన్ని మాత్రమే ఇస్తుంది అనేది రాంగ్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విభాజ్య కణాల యొక్క లక్షణం కానిది. చిక్కని కణద్రవ్యం ఉంటుంది. స్పష్టమైన కేంద్రకం కలిగి ఉంటాయి. పలచని సెల్యులోజ్ కనకవచం కూడా కలిగి ఉంటాయి. పెద్ద రిక్తికలు కలిగి ఉండవు. యాక్చువల్గా ఇక్కడ కలిగి ఉంటాయి అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో ఆప్షన్ 1, 2, 3 అనేవి కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ రాంగ్ అనమాట, 4th వన్. నెక్స్ట్ వన్, ఒక రైతు చుట్టూ తిరిగే నాజిల్ కలిగినటువంటి లంబంగా ఉండే పైపును ప్రధాన పైపుకు కలిపి పంటకు నిర్ణీత వ్యవధిలో నీటిని అందించే విధంగా ఉపయోగిస్తున్నాడు. ఇలాంటి పద్ధతిని సాధారణంగా ఉపయోగించేటటువంటి పంట లేదా పద్ధతి పేరేంటి? పద్ధతి పేరు కాఫీ పంట తుంపర పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాక్యాలలో టీకాలకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి? టీకాలకు సంబంధించి సరైన వాక్యం, ఇవి శరీరంలో రోగ నిరోధకతను పెంచడానికి అవసరమైన చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను కలిగి ఉండేవే టీకాలు.
క్రింది ప్రక్రియలలో నేల నుండి నీరు మొక్కలలోనికి ఆకులలోనికి చేరడానికి సహాయపడేవి ఏమిటి? ద్రవాభిసరణ మరియు బాష్పోత్సేకం. బాష్పోత్సేక ప్రక్రియ, ద్రవాభిసరణ ప్రక్రియ ఈ రెండింటి ద్వారానే నీరు అనేది నేల నుండి మొక్కలలోనికి ఆకులలోనికి చేరడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, యుఎన్ఓ 2005-15 దశాబ్దాన్ని ఈ దశాబ్దంగా నిర్ణయించింది. జీవనం కొరకు నీరు, జీవనం కొరకు నీరు, జీవనం కొరకు జలం అని ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ వన్, వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ డీజిల్ ఆదా చేయుటకు సరికాని చిట్కా ఏమిటి? సరికానిది. ఇక్కడ చూస్తే టైర్లలో తక్కువ పీడనం ఉండేలా చూడాలి అన్నారు. తక్కువ కాదు, సరి అయిన పీడనం ఉండేటట్లుగా చూసుకోవాలి. కాబట్టి ఇదే సరికాదు. వీలైనంత వరకు స్థిర వేగంతో వెళ్ళాలి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు ఆగినప్పుడు ఇంజన్ కూడా ఆపివేయాలి. క్రమం తప్పకుండా వాహన నిర్వహణ కూడా చేయించాలి. కాంతి జనకాల విద్యుత్తు సమర్థత యొక్క సరి అయిన క్రమం ఏమిటి? కాంతి జనకాల విద్యుత్తు సమర్థత యొక్క సరి అయిన క్రమం. ఇక్కడ చూస్తే సాధారణ విద్యుత్ బల్బు కంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులో కొంచెం తగ్గుతుంది అనమాట విద్యుత్ అంటే సమర్థత ఇంకొంచెం బాగుంటుంది. అంటే పవర్ అనేది తక్కువ యూజ్ చేసుకుంటుంది, సమర్థత బాగుంటుంది. కాంతి ఉద్గార డయోడ్ అయితే ఇంకా బాగుంటుంది. సమర్థత బాగుంటుంది, కాంతి ఎక్కువ వస్తుంది, విద్యుత్ ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ధ్వని తీవ్రత కంపన పరిమితి. ధ్వని తీవ్రత కంపన పరిమితి మరి పిచ్ అనేటటువంటిది దేనిపైన ఆధారపడుతుంది? పౌనఃపున్యం పైన ఆధారపడుతుంది. పౌనఃపున్యం. వేగము, కాలము, గ్రాఫ్ మరియు కాల అక్షం ద్వారా ఏర్పడిన వైశాల్యం యొక్క పరిమాణం సూచించినది. స్థానభ్రంశం. స్థానభ్రంశం చూడండి, వేగము కాలము అన్నారంటే స్థానభ్రంశం. వడి కాలము అన్నారనుకోండి అది దూరం అవుతుంది. సో వేగము కాలము అనేది స్థానభ్రంశం అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ మనం చూస్తే చిన్న ప్రేగు ముడతలు కలిగి 6 మీటర్ల పొడవు ఉంటుంది మరియు పోషకాలను నీటిని శోషించుకుంటుంది అనేది మనకి రైట్ ఆన్సర్. చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు ఉంటుంది అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పంటలపై 2,4-D చల్లడానికి కారణం. 2,4-D అనేది మనకి తెలుసు కదా, కలుపు మొక్కలను చంపడానికి కలుపు మొక్కల నాశని అని. సో కలుపు మొక్కల్ని చంపడానికి 2,4-D అనేది మనం యూజ్ చేస్తాం. మురుగునీటి కుంట గట్టుపై పెంచడానికి అత్యంత అనుకూలమైనటువంటి మొక్క ఏంటి? మురుగునీటి కుంట గట్టుపై పెంచుటకు అనుకూలమైనది యూకలిప్టస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆహారాన్ని శరీరంలోనికి తీసుకొని విచ్ఛిన్నం చేసి శోషించుకునేటటువంటి జీవి ఏంటి? ఆహారాన్ని శరీరంలోనికి తీసుకొని విచ్ఛిన్నం చేసి శోషించుకునేటటువంటి జీవి అమీబా ఇస్ ద రైట్ ఆన్సర్. అమీబా. సరి అయిన జతను గుర్తించండి. సరి అయిన జతను గుర్తించండి. ఇక్కడ పత్రరంధ్రాలు వాయు మార్పిడి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఇక్కడ దారువు అనేది దారువు అనేది ఏం చేస్తుందంటే నీరు మరియు ఖనిజ లవణాలను చేస్తుంది. పోషక కణజాలం ఆహార పదార్థాన్ని రవాణా చేస్తుంది. మరి క్లోరోకైమ ఉంది కదా, హరిత కణజాలం ఏం చేస్తుందంటే కిరణజన్య సంయోక్రియలో పాల్గొంటుంది. ఆహారం నిల్వ. సో హరిత కణజాలం అనేటటువంటిది ఆహారం నిల్వ అయితే కాదు, ఏం చేస్తుందంటే కిరణజన్య సంయోక్రియలో పాల్గొంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 మాత్రమే ఇక్కడ సరిగా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే సమతుల్యమైనటువంటి ఎదుగుదల కొరకు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు క్రొవ్వుల జీవక్రియలకు అవసరమైనటువంటి మూలకం ఏమిటి? అయోడిన్ అండి. అయోడిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయోడిన్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే
ఇక్కడ 2 కూడా ఇక్కడ ఫస్ట్‌ది కరెక్ట్ అండి. తయారీదారులు తప్పక సీఎఫ్‌సీ లేని రిఫ్రిజిరేటర్‌లు తయారు చేయవలసి ఉంటుంది. అలాగే సీఎఫ్‌సీ లేని రిఫ్రిజిరేటర్‌లు ఓజోన్ పొర తగ్గుదలకు కూడా కారణమవుతున్నాయి అన్నారు. సో, సీఎఫ్‌సీ లేని రిఫ్రిజిరేటర్లు అనేవి ఓజోన్ పొర తగ్గుదలకు కారణమవ్వడం కాదండి. సో, సీఎఫ్‌సీ ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్లు ఓజోన్ పొర తగ్గుదలకు కారణమవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్‌ది ఇన్‌కరెక్ట్‌గా ఉంది. సో, ఏ కరెక్ట్, బి ఇన్‌కరెక్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి. సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి. ఇక్కడ లూయి పార్చర్ కిణ్వనము ఇదొక్కటే మనకి సరిగా ఉంది. మరి ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటటువంటి వ్యక్తి ఏం చేశారు అంటే పెన్సిలిన్ కనుగొన్నారు. ఈయన పెన్సిలిన్ కనుగొన్నారు. మరి ఎడ్వర్డ్ జెన్నర్ వచ్చేసరికి మసూచి టీకా కనుగొన్నారు. రాబర్ట్ కోచ్ వచ్చేసరికి మనకి కలరా, క్షయ, కలరా, ఆంథ్రాక్స్ వాటికి మరి రాబర్ట్ కోచ్ వచ్చేసరికి బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనమాట. సో ఇక్కడ మనకి 3 కూడా తప్పుగా జతపరచబడి ఉన్నాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏమిటి? ఇది ఒక్కసారి చూస్తే మనకి తేలియాడే వస్తువు స్పాంజ్ అన్నారు. ఇది కీలో ఇచ్చారు, కానీ మనకైతే ఇది కాదు. సంపీడనం చెందించడం కష్టం లోహాలకి. మరి సులభంగా గీకగలుగునది పెన్సిల్ లెడ్ అన్నారు. ఇది రాంగ్ అనుకుంటున్నాను. పాక్షిక పారదర్శక వస్తువు అయితే నూనె పోసిన కాగితం రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ తేలియాడే వస్తువు స్పాంజ్ అయితే అవుతుంది, కానీ మనకి ఆన్సర్ ఏంచి తప్పుగా జతపరచబడిన దాంట్లో కీ ఇచ్చారనమాట. కానీ కీలో ఆన్సర్ 3 ఇచ్చారు, కానీ మనకు ఆన్సర్ అయితే 2 అనే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, కంటి వైద్యులు +2.0D సామర్థ్యం గల కటకమును రాసి ఇచ్చారు. అయితే దీని అర్థం ఏమిటి? దీని అర్థం +0.50 మీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకం అని దీని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చేస్తాయి. అలాగే సాధారణంగా ఘన పదార్థాల్లో ఉష్ణ వహనం విధానంలో ఉష్ణం బదిలీ అవుతుంది. మనకి తెలుసు కదా, 2 కూడా కరెక్టే. వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చెందిస్తాయి. ఘన పదార్థాల్లో ఉష్ణ వహన ప్రక్రియ ఉంటుంది. ఉష్ణ సంవహనం అనేది ద్రవ వాయు పదార్థాల్లో ఉంటుంది. ఉష్ణ వికిరణం అనేది దానికి యానకం అవసరం లేదు. సో ఇక్కడ బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక వాహనం 5 సెకన్ల పాటు 36 km/h వడితో ప్రయాణించింది. వాహనం ప్రయాణించినటువంటి దూరం ఎంత? వాహనం ప్రయాణించిన దూరం కావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని మనం మీటర్/సెకండ్స్లోనికి మార్చాలి. ఇక్కడ సెకండ్లో కదా వచ్చింది మనకి. మీటర్/సెకండ్లోనికి మనం ఈ వడిని మీటర్/సెకండ్లోనికి మార్చాలంటే 5/18తో మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 18 1 జా 18 2 జా. సో 10 మీటర్/సెకండ్ అనేటటువంటిది మనకి ఇక్కడ వడి వచ్చింది. వడి అనేది 10 మీటర్/సెకండ్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి కాలం తెలుసు, వడి తెలుసు. అప్పుడు దూరం ఏం చేస్తాం? ఆ 2 కూడా మల్టిప్లికేషన్ చేసేయడమే. దూరం కావాలంటే వడి ఇంటూ కాలము. సో 50 మీటర్/సెకండ్ అంటే సెకండ్ పోతే 50 మీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఆఫ్టర్ 4. విటమిన్ డి కలిగినటువంటి ఆహార పదార్థాలు ఏమిటి? విటమిన్ డి కలిగిన ఆహార పదార్థాలు పాలు మరియు వెన్న. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరిగా జతపరచబడని దానిని గుర్తించండి. ఇక్కడ చూస్తే కస్కుట కిరణజన్య సంయోగ క్రియ జరిపే మొక్క అని చెప్పేసి అన్నారు. ఇది సరికాదు. మిగతావన్నీ కూడా మనకి సరి అయినవే. నెక్స్ట్ వన్, మానవులలో స్త్రీ శరీరంలో అండము శుక్రకణముచే ఫలదీకరణం చెందేటటువంటి ప్రదేశము ఎక్కడ? స్త్రీ బీజవాహిక ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఇక్కడ బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు శిలీంధ్రాల ద్వారా వస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. రైట్ ఆన్సర్ కదా.
రాంగ్ ఆన్సర్ కదా. గోధుమలో కుంకుమ తెగులు వైరస్ ద్వారా వస్తుంది మరియు కీటకాల ద్వారా వ్యాపిస్తుంది అన్నారు. సో ఇది కూడా మనకి రాంగ్ ఆన్సరే. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్లో ఏంటి రాంగ్ ఇచ్చారంటే ఇక్కడ గాలి ద్వారా వ్యాపిస్తుంది అన్నారు, గాలి అయితే కాదు. నెక్స్ట్ శిలీంధ్రాలు అన్నారు, శిలీంధ్రాలు కాదు, వైరస్ ద్వారా వస్తుంది, గాలి ద్వారా కాకుండా కీటకాల ద్వారా వస్తుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే వైరస్ ద్వారా వస్తుంది అన్నారు, వైరస్ ద్వారా కాదు, ఫంగస్ వలన వస్తుంది. మరి కీటకాల ద్వారా వ్యాపిస్తుంది అన్నారు, కీటకాలు కాదు, గాలి ద్వారా వ్యాపిస్తుంది. సో రెండూ కూడా ఇక్కడ మనకి ఫాల్సే. సాధారణంగా ఈ కణభాగం జంతు కణాలలో కన్నా వృక్ష కణాల్లో చాలా పెద్దదిగా ఉంటుంది. మనకందరికీ తెలిసిందే కదా, రిక్తిక ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆది మానవుని జీవితానికి చెందినటువంటి నిదర్శనాలు ఈ జాతీయ ఉద్యానవనంలో లభించాయి. సాత్పురా జాతీయ ఉద్యానవనం ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది పట్టికను గమనించండి, సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి. శైవలము, ఆస్పర్జిల్లస్ అనేది, ప్రోటోజోవా, క్లామ్డోమోనస్ అనేది, ఈ రెండు కూడా మనకి ఇక్కడ సరిగా జతపరచబడలేదన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఆస్పర్జిల్లస్ అనేది మనకు తెలుసు, ఇది ఫంగస్, ఇది మనకి ఫంగస్ అంటే శిలీంధ్రానికి సంబంధించినది. మరి క్లామ్డోమోనస్ వచ్చేసరికి ఇది ఆల్గే జాతికి సంబంధించినది, ఆల్గే అంటే శైవలం అనమాట, ఇది శైవలం. సో ఈ రెండు కూడా మనకి సరిగా లేవు. ఆప్షన్ సి అండ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలు చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే ఇక్కడ రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలో పెరుగుదలను గమనిస్తున్నాము. అటవీ నిర్మూలన మరియు ఇంధనాలను మండించడం గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తుంది. అయితే ఏ ఆర్ సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పెరిస్కోప్ తయారీ నందు ఉపయోగించేటటువంటి దర్పణాలు ఏంటి? ఏ దర్పణాన్ని పెరిస్కోప్ తయారీకి ఉపయోగిస్తాం? సో 45 degrees, 42 ఆర్ 45 డిగ్రీస్ మనం కోణంలో ఉంచుతాం కదా దాన్ని, 90 కదా. సో 45 డిగ్రీస్ మనం కోణాల్లో ఉంచుతాము, వాటిని సమతల దర్పణాల్లో యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి 2 సమతల దర్పణాలనే ఉపయోగిస్తారు. మనకి కీలో ఏమి ఇచ్చారంటే 4 అని ఇచ్చేటట్లున్నారు, కానీ 2 సమతల దర్పణాలని 90 degrees వచ్చేటట్లుగా, అంటే 45 degrees, ఒక్కొక్కటి 45 degrees కోణం వచ్చేటట్లుగా చేస్తారనమాట. 90 degreesకి సగంకి వచ్చేటట్లుగా ఇట్లా ఒకటి ఇట్లా సెట్ చేస్తారు. సో 2 సమతల దర్పణాలు 45 degrees అనమాట, ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ విధానంలో ఉష్ణ ప్రసారానికి ఎలాంటి యానకం కూడా అవసరం లేదు. ఏ విధానంలో అంటే ఆప్షన్ సి సంవహనానికి ఎటువంటి యానకం కూడా అవసరం లేదు. వహనానికి ఉష్ణ వికిరణానికి ఎటువంటి యానకం అవసరం లేదు. సంవహనానికి ద్రవ మరియు వాయు పదార్థాల్లో జరుగుతుంది. ఉష్ణ వికిరణానికి ఎటువంటి యానకం కూడా అవసరం లేదు. ఇక్కడ కూడా మనకి సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పీడనమునకు నిర్వచనం ఏమిటి? పీడనానికి నిర్వచనం ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించేటటువంటి బలాన్నే పీడనం అంటారు. ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించబడినటువంటి బలాన్ని పీడనమని అంటారన్నమాట. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఏ శిలాజ ఇంధనం మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బొగ్గు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో అనుకూలనానికి సంబంధించినటువంటి లక్షణం కానిది ఏమిటి? అనుకూలనానికి సంబంధించిన లక్షణం నివసించే ప్రదేశాన్ని బట్టి మార్పు ఉంటుంది. కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జీవుల సహజంగా జీవించడానికి తోడ్పడతాయి. దీనికి ఆవాసాలతో దగ్గర సంబంధం ఉంటుంది కానీ ఉండదు అన్నారు, కాబట్టి ఇది మనకి సరైన ఆన్సర్ అవుతుందన్నమాట. లక్షణం కానిది అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను చదివి సరైన వాటిని గుర్తించాలి. నిరంతరం వ్యవసాయం చేయడం వల్ల నేల పోషకాలతో నిండి ఉంటుంది అన్నారు. నిరంతర వ్యవసాయం వల్ల పోషకాలు తగ్గిపోతాయి కాబట్టి ఇది సరికాదు. విత్తనాలు నాటకముందే నేలను సేంద్రియ ఎరువులు చేర్చాలి అన్నారు. విత్తనాలు నాటకముందే
నేలకు సేంద్రియ ఎరువులు చేర్చాలి. నెక్స్ట్ విత్తనాలు నాటినప్పుడు నిర్దిష్టమైనటువంటి దూరాన్ని కూడా పాటించాలి. పంట రకం కాలంతో సంబంధం లేకుండా అన్ని పంటలకు నిరంతరం నీటిని అందించాలి అన్నారు. ఇది రాంగ్. సో ఇక్కడ మనకి బీసీ మాత్రమే కరెక్ట్ అయినవి. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు ద్రాక్షను ఎక్కువ చక్కెరకు కరిగించిన నీరు గల పాత్రలో ఉంచాడు. ఎక్కువ చక్కెరను కలిగించినటువంటి నీటిలో ద్రాక్షను వేశాడు. కొద్దిసేపటి తర్వాత ద్రాక్ష ఏమవుతుంది? ముడుచుకొని చిన్నగా మారుతుంది. ఎందుకంటే అది అధిక గాఢత కలిగినటువంటి ద్రావణం కాబట్టి. నెక్స్ట్ వన్, ఒక ప్రయోగ నిర్వహణ కోసం ఒక విద్యార్థికి క్రింది పరికరాలను ఇచ్చాడు. వీటితో ఆ విద్యార్థి చేయగలిగేటటువంటి ప్రయోగాలు ఏమిటి? ఇక్కడ ఇవన్నీ ఇచ్చారండి. ఇవన్నీ ఇచ్చినప్పుడు వీటితో ఆ విద్యార్థి ఏ ప్రయోగాలు చేయగలడు అని చూస్తే, ఆహారంలో కార్బోహైడ్రేట్ని గుర్తించగలడు. ఎందుకంటే బంగాళదుంప, ఇవి ఆల్కహాల్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా ఉన్నాయి కాబట్టి. ప్రోటీన్, ఆహారంలో ప్రోటీన్లను కూడా గుర్తించగలడు. కాస్టిక్ సోడా, కాపర్ సల్ఫేట్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని గుర్తించగలడు. సో BD అనేటటువంటివి రైట్ ఆన్సర్. లైకేన్లకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. లైకేన్లకు సంబంధించి సరైన వాక్యం, శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని అందిస్తుంది. శైవలం ఆహారాన్ని తయారు చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. డాలీ అనేటటువంటి క్లోన్ చేయబడినటువంటి గొర్రె ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క ఈ భాగం నుండి క్లోనింగ్ చేయబడింది. క్షీరగ్రంథి కణం 1970లలో ప్రజలు అడవుల యొక్క వినాశనాన్ని అడ్డుకుంటూ చేసినటువంటి ఉద్యమాన్ని చిప్కో ఉద్యమని పిలవడానికి గల కారణం ఏంటి? ఎందుకు పిలుస్తున్నారంటే, ప్రజలు చెట్లను హత్తుకుంటూ వాటి నరికివేత్తను అడ్డుకోవడం వల్లనే. చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ మనం చూస్తే ఇంధనాలు దహనం చెందినప్పుడు వాతావరణంలోనికి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. అదేవిధంగా కార్బన్ ఇంధనాల యొక్క అసంపూర్ణ దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పన్నమవుతుంది. రెండు కూడా సరి అయినవేనండి. బోత్ ఆర్ కరెక్ట్. విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహాలకు సరి అయినటువంటి కారణాలు ఏమిటి? అధిక విద్యుత్ ప్రవాహాలకు సరి అయిన కారణాలు, వలయాలలో తీగలు ఒకదానికొకటి నేరుగా తాకడం వల్ల, అనేక విద్యుత్ పరికరాలు ఒకే సాకెట్లో కలపడం వల్ల. ఈ రెండింటి వలన అధిక విద్యుత్ ప్రవాహము అనేది జరుగుతుంది. ఫ్యూజ్ ఉపయోగించడం వల్ల అనేది కాదు. ఒక వస్తువు 2 నిమిషాలలో 120 కంపనాలు చేసింది. అయితే ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం ఎంత? 2 నిమిషాలు అంటే ఎంత? మనకి 120 సెకండ్లు. సో 1200/120 అప్పుడు మనకి ఎంత వస్తుంది? 10 హెర్ట్జ్లో ఈజ్ ద రైట్ ఆన్సర్. కంపనాల సంఖ్య బై కాలం అంటే ఒక సెకండ్కి ఎన్ని కంపనాలు చేసింది, ఒక సెకండ్కి ఎన్ని కంపనాలు చేసింది అనేది మనకి పౌనఃపున్యం కాబట్టి ఇక్కడ సెకండ్లలోకి మార్చాము నిమిషాలని. సో సెకండ్లోకి మార్చేసి కంపనాలతో డివిజన్ చేస్తే మనకి 10 హెర్ట్జ్లు అనేది వచ్చింది. స్థానము కాలము గ్రాఫ్ నందు కాలంని తెలిపేటటువంటి అక్షానికి సమాంతరంగా గీసిన రేఖ దేన్ని సూచిస్తుంది? శూన్యవడిని సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఎక్స్ ఎటువంటి త్వచాలను కణ యంత్రాంగములను కలిగి ఉండకపోవడం చేత జీవ లక్షణాలను చూపదు. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే వైరస్ అనేటటువంటిది అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కణ యంత్రాంగము ఉండదు, కనకవచం కానీ త్వచం కానీ ఏమీ ఉండవన్నమాట. నెక్స్ట్ వన్, ఆడవారి అండాశయంలో అపరిపక్వ అండాలు మొదటిగా కనిపించే దశ ఎప్పుడు? పుట్టుక నుండి. నెక్స్ట్ వన్, సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి అన్నారు. అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ మనమే చేయాలి. ఇక్కడ ఏనుగుల సమూహం అనేది రక్షణ కల్పిస్తాయి. తేనెటీగల గుంపు అనేది ఆహారాన్ని పంచుకుంటాయి, లార్వాలకు తినిపిస్తాయి. అలాగే పక్షుల గుంపు ఏం చేస్తాయంటే వలసపోవడానికి తోడ్పడతాయి. చీమల కాలనీ అనేది సమాచార ప్రసారం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
అయోడిన్ని కలిగి ఉండని ఆహార పదార్థం ఏమిటి? అయోడిన్ని కలిగి ఉండని ఆహార పదార్థం యాపిల్. సరైన జతను గుర్తించండి. సరైన జతను గుర్తించండి. ఇక్కడ చూస్తే గోధుమ అనేది గుల్మం. గోధుమ అనేది గుల్మం. ఇది ఒక్కటే మనకి సరైన జత అన్నమాట. ఇచ్చినటువంటి క్రింద ఇచ్చిన గడ్డి భూమి ఆహార గొలుసులో లోపించినటువంటి జీవిని గుర్తించండి. గడ్డి భూమి ఆహార గొలుసులో లోపించిన జీవిని గుర్తించండి అన్నారు. పాము అనేటటువంటిది ఇక్కడ మనకి లోపించింది. కప్ప తర్వాత పాము. ఇదే బిట్ మనకి 3 times రిపీట్ అయ్యాయండి. గతంలో టెట్లో రిపీట్ అయింది, డిఎస్సిలో రిపీట్ అయింది, ఇప్పుడు మళ్ళీ టెట్లో రిపీట్ అయ్యాయి. కణాల సంఖ్య ఆధారంగా క్రింది వానిలో మిగిలిన వాటికి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. పిండము అనేది భిన్నంగా ఉంది. ఇవన్నీ కూడా మనకి ఏక కణాన్ని కలిగి ఉంటుంది. పిండం అనేది బహుకణం కాబట్టి ఇక్కడ పిండము అనేది మనకి ఇక్కడ డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ మానవ చర్య క్రమంగా నేల మరియు నీరు గాలి కాలుష్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దారితీస్తుంది. ఏ మానవ చర్య మరి ఇలా దారితీస్తుందంటే భవన నిర్మాణం మరియు వ్యవసాయం కోసం చెట్లను నరికివేయడం అనేటటువంటిది గాలి, నీరు, నేల కాలుష్యానికి దారితీస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. ఇంద్రధనస్సు అనేది విక్షేపణం చూపేటటువంటి సహజ ప్రక్రియ. సో మనకి ఇక్కడ రెండు కూడా కరెక్టే కదండి, రెండు కూడా కరెక్టే. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. విద్యుత్ బల్బుకు 2 ధ్రువాలు ఉంటాయి. అలాగే మరి బల్బు యొక్క 2 ధ్రువాలు ఎల్లప్పుడూ కూడా ఒకదానికొకటి తాకే విధంగా ఏర్పాటు చేయబడతాయి అన్నారు. 2 ధ్రువాలు ఇప్పుడు కూడా ఒకదానికొకటి తాకుతాయా? ధన ధ్రువము, రుణ ధ్రువము తాకే విధంగా సెట్ చేస్తాం. సో బల్బుకు ఉండే 2 ధ్రువాలు ఇప్పుడు ఒకదానికి ఒక చివరు ఉంటే ఇంకో చివరు ఉంటుంది. ఒకదానికి ఒకటి తాకదు కదా. సో ఇక్కడ సరికాదు, ఇది సరి అయింది. సో ఆప్షన్ ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ ఇన్కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే దండయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి వాటి సజాతి ధ్రువాలు ఒకవైపు ఉండేటట్లుగా జత చేయాలన్నారు. ఇది రాంగ్ అండి. ఇప్పుడు కూడా సజాతి ధ్రువాలన్నీ ఒకవైపుగా ఉండేటట్లుగా ఇట్లా జత చేస్తే జత చేయకూడదు. నెక్స్ట్, గుర్రపునాడ అయస్కాంతాన్ని సురక్షితంగా ఉంచుటకు ఒక ఇనుప ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచాలి అన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇనుప ముక్కలు ధ్రువాల మధ్యలో ఉంచకూడదు ఎప్పుడు కూడా. బి అనేది ఇన్కరెక్ట్ అండి. బి అనేది ఇక్కడ మనకి ఇన్కరెక్ట్. ఫస్ట్ది కరెక్టేనండి, ఫస్ట్ది కరెక్ట్, బి అనేది ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్, ఒక దృఢ వస్తువుపై పీడనం పెంచాలంటే ఏం చేయాలి? ఒక దృఢమైనటువంటి వస్తువుపై పీడనాన్ని పెంచాలంటే బలాన్ని పెంచి స్పర్శతల వైశాల్యాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఒక మేకునే కనుక మనం గోడపైన కొట్టాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మేకు అనేది సూదిగా ఉంటుంది కదా చివర. సో స్పర్శతల వైశాల్యం అనేది తగ్గింది. సో బలాన్ని పెంచి స్పర్శతల వైశాల్యాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా దృఢమైన వస్తువుపై పీడనం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వృక్షకణం యొక్క లక్షణం కానిది ఏమిటి? వృక్షకణం యొక్క లక్షణం కానిది, వృక్షకణం రిక్తికలు ఉండవు అన్నారు. వృక్షకణాల్లో రిక్తికలు ఉంటాయి కదా. సో ఇది లక్షణం కాదు. సో ఇవన్నీ కూడా వృక్షకణాలకు ఉండే లక్షణాలే. నెక్స్ట్ వన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం అనేది ఈ విధంగా హానికరమైనది. ఎలా వాడినప్పుడు హానికరం అంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీలో హానికరమైనటువంటి వ్యర్థాలు విడుదలవుతాయి. మరి నేలలో కలవడం హానికరం, నీటిలో కలిసినప్పుడు కూడా జలచరాలకి హాని కలుగుతుంది. 3 కూడా మరి హానికరమే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ కనుక ఒకసారి చూస్తే
ఆక్సిన్లు కణ పొడవు అనేది పెరుగుదలని పైన ప్రభావం చూపితే, మరి జిబ్బరీలిన్లు వచ్చేసరికి మనకి కాండం పెరుగుదలకి సహాయం చేస్తాయి. అబ్సెసిక్ ఆమ్లం అనేది ఆకులు పడిపోవడం వాటిని నిరోధిస్తుంది. వడిలిపోవడం అనేది సైటోకైన్లిన్ అనేది కణ విభజనను ప్రోత్సహిస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ రాబందులు మరియు గ్రద్దలు సహజ పారిశుద్ధ్య కార్మికులు. అలాగే వాటికి మెలితిరిగిన ముక్కు మరియు పదునైన గోళ్ళు ఉంటాయి. సో రెండు కూడా కరెక్ట్. అలాగే రెండవది అనేది ఫస్ట్ దానికి సరైన వివరణ కూడా. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చర్మం బయటికి చొచ్చుకొని రావడం వలన ఏర్పడినటువంటి శ్వాసేంద్రియం ఏంటి? మొప్పలు ఈజ్ ద రైట్ ఆన్సర్. చేపలకు ఉంటాయి కదా శ్వాసేంద్రియాలు, మొప్పలు. మనం క్రింది సందర్భంలో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఎక్కిళ్ళు లేదా దగ్గుకు గురవుతాము. ఆహారపు రేణువులు నోటి నుండి శ్వాసనాళంలోనికి ప్రవేశించినప్పుడు. క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే మనకి రెండు కూడా కరెక్టేనండి. ఈస్ట్ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడం ద్వారా పిండిని ఉబ్బేలా చేస్తుంది. పిండి రేణువుల మధ్య కార్బన్ డయాక్సైడ్ చేరడం వలన పిండి పరిమాణం కూడా పెరుగుతుంది. సో రెండు కరెక్ట్ అయినవి. మరియు రెండవది అనేది ఆర్ అనేది ఏకి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింద ఇవ్వబడిన వాటిలో ఈ మానవ వ్యాధుల వ్యాప్తికి కలుషితమైనటువంటి నీరు కారణమవుతుంది. కలరా, పోలియో, హెపటైటిస్ ఏ, ఈ మూడు కూడానండి. కలరా, పోలియో, హెపటైటిస్ ఏ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మీరు విద్యుత్ ఘటం యొక్క రెండు కొనలను స్విచ్ మరియు బల్బు లేకుండా ఒక రాగి తీగతో కలిపారనుకోండి, ఏం జరుగుతుంది? రసాయనాలు అనేటటువంటివి త్వరగా వినియోగించబడతాయి. స్విచ్ లేకుండా గనక వినియోగిస్తే త్వరగా వినియోగించబడతాయి. ఈ క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే కనుక రెండు కరెక్టు, సరైన వివరణ కూడా. క్లినికల్ థర్మామీటర్లో ఉష్ణోగ్రత వ్యాప్తి అనేది 35 డిగ్రీల నుండి 45 డిగ్రీల మధ్యలో ఉంటుంది. మరి మానవ శారీరక ఉష్ణోగ్రత సాధారణంగా 35 డిగ్రీలకు తగ్గదు లేదా 42 డిగ్రీల కన్నా పెరగదు. అందువలనే అన్నమాట ఈ థర్మామీటర్ని అలా రూపొందించారు. ఆర్లు కరెక్ట్ అయినవి మరియు ఆర్ అనేది ఏకు సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బలానికి ఎస్ఐ ప్రమాణమైనటువంటి న్యూటన్ను ఈ క్రింది విధంగా వ్యక్తపరచవచ్చు. కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్, కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ లేదా కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్, ఇలా కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఘర్షణ ద్వారా తేలికగా ఆవేశితం చేయలేనిది ఏమిటి? దేన్ని ఆవేశితం చేయలేం? రాగి కడ్డీ. నెక్స్ట్ వన్, సూక్ష్మజీవులను గురించి సరికాని వాక్యం ఏంటి? సూక్ష్మజీవుల గురించి సరికానిది ఏమిటి? సూక్ష్మజీవ నాశకాలు అనేవి మన శరీరంలో ప్రతిరక్షకాలను ఉత్పత్తి జరిగేలా చేస్తాయి అన్నారు. ఇది సరికాదన్నమాట. ఇది సరికాదు. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూడండి. లైసోజోము, రైబోజోము, గాల్జీ సంక్లిష్టము, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. లైసోజోమ్ వచ్చేసరికి తన సొంత కణాన్ని జీర్ణం చేసుకునేటటువంటి ఎంజైమ్ అన్నమాట. రైబోజోమ్ వచ్చేసరికి ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ. గాల్జీ సంక్లిష్టాలు వచ్చేసరికి లైసోజోములు ఏర్పడుట. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం కణ త్వచ జీవోత్పత్తి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో పంట దిగుబడిపై దుష్ప్రభావాన్ని చూపేవి ఏమిటి? పంట దిగుబడి పైన దుష్ప్రభావాన్ని చూపేవి అకాల వర్షాలు, అలాగే సుదీర్ఘమైనటువంటి వేడితో కూడినటువంటి వేసవికాలం. ఈ రెండు కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
అండోత్పాదక జీవుల సాధారణ లక్షణం కానిది. అండోత్పాదక జీవుల యొక్క సాధారణ లక్షణం కానిది. చర్మంపై వెంట్రుకలు ఉండడం అనేటటువంటిది కాదు. చెవులు బయటికి కనిపిస్తాయి, బయటికి కనిపించవు. అండోత్పాదక జీవులు గుడ్డు పెట్టే వాటికి చెవులు బయటకైతే కనిపించవు. సో ఇది కరెక్టే. బి అనేటటువంటిది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, మానవునిలో విడిచే గాలిలో ఉండే ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల శాతం వరుసగా. విడిచే గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుందంటే 16.4, కార్బన్ డైఆక్సైడ్ 14.4. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వరి పండించడంలో ఎరువులు వేయడం తర్వాత ఏ మరియు కలుపు మొక్క నుండి రక్షించడం తర్వాత బి అనేటటువంటి దశలు ఉంటాయి. అయితే ఏ దశ, బి దశ ఏంటి? ఎరువులు వేసాక ఏ దశ ఉంటుంది, మరి కలుపు మొక్కలు రక్షించిన తర్వాత ఏంటి ఉంటుంది? ఎరువులు వేసిన తర్వాత నీటిపారుదల, కలుపు మొక్కలు రక్షించిన తర్వాత పంట కోత ఇస్ ద రైట్ ఆన్సర్. తదుపరి తరాలలో నూతన లక్షణాలను కనబర్చుట అనువైనటువంటి ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి? లైంగిక ప్రత్యుత్పత్తి ఇస్ ద రైట్ ఆన్సర్. లైంగిక ప్రత్యుత్పత్తి. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతులలో సరి అయిన జాతులను గుర్తించండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 సాల్, అడవి మామిడి. సాల్ మరియు అడవి మామిడి. మానవుని కంటిలో అందబిందువు కలిగినటువంటి ప్రాంతం ఎక్కడ? అందబిందువు కలిగినటువంటి ప్రాంతం దృక్ నాడి మరియు రెటీనా కలిసేటటువంటి చోటు. అయస్కాంత క్షేత్రానికి ఏముంటుంది? అయస్కాంత క్షేత్రానికి పరిమాణం మరియు దిశ రెండూ కూడా ఉంటాయండి. పరిమాణము, దిశ. క్రింది వానిలో స్పర్శ బలానికి ఉదాహరణ ఏమిటి? గాలి గుండా కదులుతున్నటువంటి వస్తువులపై గాలి కలుగు చేసేటటువంటి బలం, ఇదే స్పర్శ బలానికి ఉదాహరణ. భూమి వైపునకు వస్తువులు లాగడం అనేది స్పర్శ బలం కాదు, అది మనకి గురుత్వాకర్షణ బలం. ఇది అయస్కాంత బలం, ఇది ఆవేశపూరిత అనేది స్థావర విద్యుత్ బలం. సో ఇది ఒకటే స్పర్శ బలానికి ఉదాహరణ. కండర బలాలు, స్పర్శ బలాలు అని మనకి 2 రకాలుగా ఉంటాయి కదా. నెక్స్ట్ వన్, ఇవ్వబడినటువంటి కండర బలాలు కాదు, స్పర్శ బలాలు, అలాగే స్పర్శ లేనటువంటి బలాలు 2 రకాలుగా ఉంటాయి. ఇది మాత్రం మనకి స్పర్శ ద్వారా జరిగేటటువంటి బలం అనమాట. మిగతావి స్పర్శ ఉన్నా లేకపోయినా ఆ బలాలు పనిచేస్తాయి. నెక్స్ట్ వన్, ఇవ్వబడినటువంటి వడి విలువలను పోల్చండి. వడి విలువలను పోల్చండి. ఇక్కడ చూస్తే మనకి ఈ రెండు కలిపితే మనకి చూడండి, ఇక్కడ మనం కిలోమీటర్ ఫర్ అవర్లోనికి దాన్ని మనం మీటర్ ఫర్ సెకండ్ కానీ మీటర్ ఫర్ సెకండ్లోనికి మార్చాలంటే ఏం చేయాలి? 5/18 చేస్తాం, అప్పుడు మీటర్ ఫర్ సెకండ్లో వస్తుంది. సో 5 మీటర్ ఫర్ సెకండ్ వచ్చింది. 5 మీటర్ ఫర్ సెకండ్, 5 మీటర్లు అంటే ఎంత? 500 సెంటీమీటర్లు. 500 సెంటీమీటర్లు ఫర్ సెకండ్ అన్నా, 18 కిలోమీటర్ ఫర్ అవర్ అన్నా ఒకటే. సో ఈ రెండు మనకి సమానం అన్నమాట. ఏబి సమానం. అయితే 300 మీటర్ ఫర్ నిమిషం ఇన్వర్స్ అని వచ్చింది కదా, ఇది మనకి బి కంటే ఎక్కువ. సో ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ప్రసరణ కణజాలంలోనికి మృత కణాలను గుర్తించండి. ప్రసరణ కణజాలంలోని మృత కణాలు ఏంటి అంటే దారు కణము, దారు నాళాలు, పోషకంజాలము, తంతువులు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ వినియోగమును గురించిన సరి అయినటువంటి వాక్యాలు గుర్తించండి. ప్లాస్టిక్ వినియోగం గురించినటువంటి సరైన వాక్యాలు ఏంటంటే ఫస్ట్ 3 కూడా సరి అయినవే. ప్లాస్టిక్ కప్పులో వేడి టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఆహారంను ఉంచి పారవేస్తే వాటిని తిన్నప్పుడు జంతువులు కూడా హాని కలుగుతుంది. పారవేసినప్పుడు నీటి వనరులు కూడా కలుషితమవుతాయి. ప్లాస్టిక్ నేలలో కలవడానికి అధిక సమయం తీసుకోవడానికి కారణం అది జీవ సంబంధిత ప్రక్రియల ద్వారా జరుగుతుందన్నారు. జీవ సంబంధిత ప్రక్రియలు కాదు కదా, ప్లాస్టిక్ అనేది జీవ సంబంధిత ప్రక్రియలు అయితే నేలలో వేగంగా కలిసిపోతాయి, కానీ జీవ సంబంధిత ప్రక్రియలతో అవి జరగవు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేటటువంటిది కరెక్ట్గా లేదనమాట. ఆప్షన్ 4 అనేటటువంటిది చెందదు, ఇవన్నీ కూడా మనకి చెందుతాయి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఏది సరికాదు క్రింది వానిలో అంటే సిల్వర్ కార్ఫ్ సముద్ర చేప అనేది సరికాదు. అలాగే
బాంబే డక్ మంచినీటి చేప అనేది కూడా సరికాదు, ఎందుకంటే ఇక్కడ మనకి రెండు ఆపోజిట్లో ఇచ్చారు. ఈ రెండు కూడా సరైనవే, అంటే ఏసీ అనేది మనకి ఇక్కడ సరికాదు. మోకాలిలో ఉండేటటువంటి కీళ్ళు ఏమిటి? మోకాలిలో ఉండేటటువంటి కీళ్ళు మడత బందు కీళ్ళు. క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ రైబోజియం బ్యాక్టీరియా లెగ్యూమ్ మొక్కల వేరు బుడుపులలో జీవిస్తుంది. మరి కేవలం సహజీవన బ్యాక్టీరియా మాత్రమే నత్రజని స్థాపన చేస్తుంది అన్నారు. ఇక్కడ ఇది సరికాదు, ఆప్షన్ 1 అనేది సరైనది అనమాట. ఆప్షన్ 1 సరైనది, బి అనేది ఆర్ అనేది సరికాదు. నెక్స్ట్ వన్, రక్త ఫలకికలకు సంబంధించి సరైన వాక్యం ఏంటి? రక్త ఫలకికలు రక్తాన్ని గడ్డకట్టేందుకు కదా ఉపయోగపడతాయి. రక్త స్కందనంలో పాల్గొనేవే రక్త ఫలకికలు అన్నమాట. శుక్రకణం ఉత్పత్తి నుండి విడుదల వరకు అది ప్రయాణించేటటువంటి మార్గం సరైన వరుస క్రమం ఏంటి? ఇక్కడ ముస్కము, శుక్రవాహిక, శుక్రాశయం, ప్రసేకము ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింద ఇచ్చినటువంటి నదులను అవి సముద్రంలో కలిసే ప్రదేశంతో జతపరచాలి. ఇక్కడ కృష్ణా నది వచ్చేసరికి అంశలదేవి, గోదావరి నది అంతర్వేది, పెన్నా నది వచ్చేసరికి ఉటుకూరు, వంశధార నది కళింగపట్నం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం కొన్ని వస్తువులు గుండా చూడగలం కానీ స్పష్టంగా చూడలేం. ఆ వస్తువులు ఏంటి? పాక్షిక పారదర్శక వస్తువులు. విష స్వభావం గల పాదరస ఆవిరిని కలిగి ఉండేటటువంటి కాంతి జనకాల రకాలేమిటి? కాంతి జనకాల రకాలు ఏంటంటే విష స్వభావం కలిగిన పాదరస ఆవిరిని కలిగి ఉండే కాంతి జనకాల రకాలు ఫ్లోరోసెంట్ ట్యూబ్లైటు, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బు, ఈ రెండు అన్నమాట. నెక్స్ట్ వన్, వాతావరణ స్తంభమంత ఎత్తు మరియు 15 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్ల వైశాల్యం గల గాలి స్తంభం వల్ల ఏర్పడే బలం వరుసగా సుమారుగా ఎంత బలం అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2250 న్యూటన్ల బలం అనమాట. 2250 న్యూటన్ల బలం. వడి ఇంటూ కాలం యొక్క ప్రమాణం ఏంటి? వడి ఇంటూ కాలము మీటర్. అంటే ఎందుకు వడి ఇంటూ కాలం అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనం స్థానం దూరానికి కదా యూజ్ చేస్తాం. సో దూరానికి ప్రమాణం ఏంటి? మీటర్లే కదా. నెక్స్ట్ వన్, కాలం క్రింది వాటిలో హృదయ కండర లక్షణాలను ఎన్నుకోండి. హృదయ కండర లక్షణాలు, కణాలు స్థూపాకారంగా ఉంటాయి. హృదయ కండరాలు అనేవి, కణాలు అనేటటువంటివి శాఖీయయుతంగా కూడా శాఖీయయుతంగా కూడా ఉంటాయి. ఈ రెండు రైట్ ఆన్సర్స్. సో ఏ అండ్ డి ఓన్లీ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కీటకాహార పోషక విధానం కలిగినటువంటి మొక్క? నెపంతిస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, నెపంతిస్. పశువులలో కలిగేటటువంటి గాలికుంటి వ్యాధిని కలిగించే జీవి ఏంటి? వైరస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అందనాళంను కలిగి ఉండేటటువంటి జంతువుల సరైన జతను గుర్తించండి. అందనాళంను కలిగి ఉండే జంతువుల సరి అయిన జత. గుర్రము కుందేలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలకు ఉన్న జీవ విచ్ఛిన్నం కాని లక్షణాలకి గల కారణం ఏంటి? ప్లాస్టిక్ వంటి వ్యర్థాలకు ఉన్న జీవ విచ్ఛిన్నం కాని లక్షణాలకి కారణం ఏంటి? ఈ పదార్థాలు అనేటటువంటివి జడమైనవి కాబట్టి జడమైనవి. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ అండము విత్తనంగా మారుతుంది, అండాశయము పూర్తిగా పెరిగి ఫలంగా మారుతుంది. రెండు కూడా ఇక్కడ మనకి సరి అయినవే. పంచ్మర్హి బయో రిజర్వ్ దీనిని కలిగి ఉంటుంది. పచ్మర్హి బయో రిజర్వ్ అనేది దేని కలిగి ఉంటుందంటే ఒక నేషనల్ పార్క్ కలిగి ఉంటుంది, 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కూడా కలిగి ఉంటుంది అన్నమాట. క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మొలకలను తిరిగి నాటడం
నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే మొలకలను తిరిగి నాటడం మొలకలను తిరిగి నాటడం అనేది వరి. విత్తనాలను నేరుగా నాటడం మొక్కజొన్న. మొక్కలు చేసి కాండాలను నేలలో నాటడం అనేది చెరకు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాండాలను గురించి సరైన వాక్యాలు ఏంటి? కండరాలను గురించి సరైన వాక్యం ఏంటి? కండరాలను గురించి సరైన వాక్యం ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక ఎముకను కదల్చడం కోసం 2 కండరాలు కలిసికట్టుగా పనిచేస్తాయి. కండరం సంకోచించినప్పుడు లావుగా ఉబ్బుతుంది. ఈ 2 కూడా మనకి ఇక్కడ సరైనవి. క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ చూస్తే వైరస్లలో కేంద్రక త్వచం సరిగా ఏర్పడిన భాగాన్ని న్యూక్లియైడ్ అంటారు. సో ఇది మనకి రాంగు. కేంద్రక త్వచం అనేది వాటికి ఉండదు. కేంద్రక పూర్వకణాల్లో కేంద్రక ప్రాంతము కేంద్రక ఆమ్లాలను మరియు సరిగా ఏర్పడిన కేంద్రక త్వచం కలిగి ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్, అంటే ఫస్ట్ది ఫాల్స్, సెకండ్ రైట్ అనమాట. క్రింది వాటిని జతపరచాలి. ఇక్కడ చూస్తే ఉష్ణ నిరోధము అనేది ఎడిపోస్ కణజాలం. పొడవైనటువంటి స్తూపాకారపు శాఖలు లేని కణజాలం ఏది అంటే శాఖలు లేనిది ఏంటంటే అస్థికండర కణజాలం. స్థితిస్థాపక కొల్లాజన్ తంతువులు అనేది ఏరియోలాల్. ప్యాకేజింగ్ అనేది మృదులాస్థి. ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్థూల పోషకాలు మాత్రమే కలిగినటువంటి సరైన సమూహం ఏంటి? స్థూల పోషకాలు మాత్రమే కలిగి ఉండేది నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఈజ్ ద రైట్ ఆన్సర్. వైరస్లను గుర్చినటువంటి సరైన వాక్యాలు ఏమిటి? వైరస్ గురించి సరైన వాక్యం. ఇక్కడ వైరస్లు స్వయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన నిర్దిష్ట కణ యంత్రాంగాన్ని కలిగి లేవు. అలాగే పరాన్న జీవులుగా మాత్రమే జీవిస్తాయి. నిర్దిష్టమైన కణ నిర్మాణం ఉంటుంది అన్నారు. కణ నిర్మాణం ఉండదు. బ్యాక్టీరియాలలో వ్యాధులను కలిగించవు. వైరస్లు బ్యాక్టీరియాలలో వ్యాధులను కలిగించవు. సో ABD అనేటటువంటివి సరి అయినటువంటి వాక్యాలే. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే మనకి 2 కరెక్టేనండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉండడం వల్ల జీర్ణాశయంలో ఆహారము ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. క్లోమరసం అనేది ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది. సో ఇక్కడ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శోషరసానికి సంబంధించి సరికాని వాక్యం ఏంటి? శోషరసం ఇది ధమనుల గోడల ద్వారా ప్లాజ్మా, మాంసకృత్తులు, రక్త కణాలు కణాంతర నాళాలలోకి చేరడం ద్వారా ఏర్పడుతుంది. రైట్ ఆన్సర్. క్రింది సమీకరణాన్ని పరిశీలించండి. ఆ సమీకరణంలో Pకు సరైన సమాధానం గుర్తించాలి. P ఎక్కడ ఉందో అక్కడ ఏ ఆన్సర్ వస్తుంది. గ్లూకోజు, గ్లిజరాల్డిహైడ్, నెక్స్ట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేటు. నెక్స్ట్ వన్ ఏమొస్తుందంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం వస్తుందండి. 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము, నెక్స్ట్ ఫాస్ఫోఈనాల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అతి పెద్ద భాగం నుండి అతి చిన్న క్రియాత్మక యూనిట్ వరకు క్రింది భాగాల సరైన వరుస క్రమం ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కేంద్రకము, క్రోమోజోము, DNA జన్యువు. కేంద్రకము, క్రోమోజోము, DNA జన్యువు. సరిగా జతపరచబడని దానిని గుర్తించాలి. ఏదైతే సరిగా జతపరచబడలేదు, అండవాహిక ప్రతిస్థాపక జరిగే చోటు అనేది సరిగా లేదు. ఇవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 2 కూడా కరెక్ట్. సో R అనేది 1కి ఎక్స్ప్లెనేషన్ కూడా. కణంలో ప్రోటీన్లు తయారు చేయడానికి సెల్యులార్ DNA ఒక సమాచార వనరు. ఒక ప్రోటీన్ తయారీకి చెందిన సమాచారం అందించే DNA భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఉపాధ్యాయుడు పెంకును తొలగించినటువంటి గొడ్డును ఒక బీకర్లోనికి స్వచ్ఛమైన నీటిలో కొంత సమయం ఉంచాడు.
దాని ఫలితము మరియు కారణం ఏంటి? ఏం జరుగుతుంది, ఎందువల్ల అంటే అది అంతర ద్రవాభిసరణం వల్ల గుడ్డు అనేటటువంటిది ఉబ్బుతుందన్నమాట. నెక్స్ట్ వన్, పొగ మంచు గురించి సరైన ప్రకటన ఏంటి? పొగ మంచు ఇది మరి పొగ మంచు కలుషితాల మిశ్రమం తత్ఫలితంగా పిల్లలలో ఉబ్బసము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి కారణమవుతుంది. క్రింది వానిలో పర్యావరణహిత పనులను గుర్తించండి. పర్యావరణహిత పనులు: ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవడం, అలాగే కొన్ని వస్తువులను తెచ్చుకొనుటకు గుడ్డ సంచిని ఉపయోగించడం. చూడండి, పర్యావరణహిత పనులు అన్నారు. సో అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం, ఇవన్నీ కూడా పర్యావరణ హిత పనులే. పర్యావరణ రహిత అవుతుందా? హితము పర్యావరణ హిత పనులు అంటే పర్యావరణానికి అవన్నీ కూడా మేలు చేసే పనులండి ఇవన్నీ. ఇది కీడు చేస్తుంది. పర్యావరణ రహిత పని, పర్యావరణ హిత పని అవుతుంది ఇది అనమాట. యాక్చువల్గా మనకు క్వశ్చన్ అనేది రహిత, హిత అనేది డిఫరెన్స్ ఇచ్చినట్లున్నారు. ఇక్కడ ఏదైనా కానీ ఏబీసీ అనేటటువంటివి పర్యావరణానికి హాని కలిగించవు. ఇది పర్యావరణానికి డి అనేటటువంటిది పర్యావరణానికి హాని కలిగిస్తుంది. నెక్స్ట్ వన్, ఆహారపు గొలుసులోనికి ప్రవేశించిన హానికర విషపూరిత రసాయనాలు అనేవి వీనిలో గరిష్టంగా నిక్షిప్తమవుతాయి. మానవునలో. నెక్స్ట్ వన్, జీవవర్ణ శాస్త్రంలో వ్యవస్థీకరణలో అతి చిన్న స్థాయి నుండి అతి పెద్ద స్థాయిలో సరైన క్రమం ఏంటి? చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు సరైన క్రమం వచ్చేసరికి మనకి ఇక్కడ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జనాభా ఫస్ట్ వస్తే, నెక్స్ట్ సమాజం సెకండ్ వస్తుంది, జీవవర్ణ వ్యవస్థ థర్డ్ వస్తుంది, భూతల ప్రకృతి అనేది నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ జీవగోళం అని జీవవర్ణ మండలం వస్తుంది, జీవవర్ణ మండలం తర్వాత జీవగోళం అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే బొంగరపు కీలు మనకి ఎక్కడ వస్తుంది? పుర్రెలో కదలని కీళ్ళు ఉంటాయి. నెక్స్ట్ బొంగరపు కీళ్ళు అనేటటువంటివి మనకి మెడభాగంలో వస్తుంది. బంతిగిన్నె కీళ్ళు వచ్చేసరికి భుజము, అలాగే మడతబొందు కీళ్ళు వచ్చేసరికి మోచేయి. అలాగే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎముక వంగేటటువంటి గుణం లేని దృఢమైన కణజాలము అని పిలవడానికి గల కారణం ఏమిటి? కారణం ఏంటంటే ఇది అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీర భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది. అలాగే ఎముక కణాలు వచ్చేసరికి ఇక్కడ మనకి సరైన ఆన్సర్ వచ్చేసరికి సిడి మాత్రమే అవుతాయండి. ఎముక కణాలు దృఢమైన మాత్రికతో ఇమిడి ఉంటాయి. అలాగే ఇవి కాల్షియము, ఫాస్ఫరస్ సమ్మేళనాలతో ఏర్పరచబడి ఉంటాయి. దీని వలనే అవి దృఢంగా ఉంటాయి అన్నమాట ఎముకలు. నెక్స్ట్ వన్, ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 అనేది నేను విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడికి ఇవి మనకి 130 బిట్స్ వరకు వచ్చాయి. నెక్స్ట్ అనేది పార్ట్ 2 విడుదల చేస్తాను. సరిగా జతపరచబడిన జతను గుర్తించాలి. సరిగా జతపరచబడిన జత ఏది అంటే రిక్తికలు వృక్ష కణానికి స్ఫీత గుణం దృఢత్వాన్ని అందించుట అనేది మనకి ఇక్కడ సరి అయిన ఆన్సర్. మిగతావేవి కూడా మనకి ఇక్కడ సరికాదన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.